పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు చెట్లకు జెండాలు కట్టారన్న అక్కసుతో సుమారు 20 ఏళ్ల నాటి పచ్చని చెట్లను సైతం నరకడానికి సిద్ధమయ్యారు. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రులో ఉన్న పాతకాలం నాటి చెట్లకు టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలను కట్టారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు రోడ్ల శంకుస్థాపన పేరుతో ఏకంగా చెట్లను నరకడానికి సిద్ధమయ్యారు. దీంతో అధికార పార్టీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్ల శంకుస్థాపనకు వైసీపీ నేతలు చెట్లు తొలగిస్తామనడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆ చెట్లు జెండాలు కట్టారని ఫ్లెక్సీలు కట్టారని ఆ చెట్లు తీసేయడానికి వచ్చారు. మేము అన్నాం చెట్లు కాదు, మీకు ఏమైనా అడ్డొస్తే కొమ్మలు తీసుకోండి, కానీ కొమ్మలు కూడా అడ్డలేవు. ఈ రోజు చెట్లు తీస్తే ఎలా ఉంటుందంటే వ్యాసనం వచ్చేటికి వృద్ధులు కూర్చుంటున్నారు, ఆ చేతితో వృద్ధులు కూర్చుంటున్నారు. అలాగే మనం అటోదానికి స్త్రీలు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా సహా ఊరు ప్రత్యేకంగా ఇక్కడే వచ్చి కూర్చుంటున్నారు. దీన్ని చెట్లు చేస్తే అన్నాం కొమ్మలు తీసుకోండి మీరు. ఎందుకంటే నేను ఇదివరకే నేను సర్పంచ్ చేశాను. మా పరిపాలన కానీ మా ప్రభుత్వంలో కానీ ఏ విధమైన దౌర్జన్యాలు గట్రా లేవు. ఈ రోజున ఒక చెట్టు పాతాలంటే అది బతకటానికి ఇంచుమించు 20 సంవత్సరాల పైన పెడుతుంది. అది నేనే ఇవ్వాలంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెట్టును తీసేయాలంటే ఇది న్యాయమైన కాదు. దాని గురించి మేము ఈ సంఘం కాదు మొత్తం గ్రామస్తులు అందరూ దీన్ని ఖండిస్తున్నాం. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చూస్తున్నాం వైసీపీ నేతలు టీడీపీ జెండాలు కట్టారన్న అక్కసుతో చెట్లను కూడా నరుకుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, మనం చూస్తున్నాము ఎక్కడెక్కడ వైసీపీ నేతలు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రధానంగా ఆ పార్టీకి ఎవరు అడ్డుచిన వాళ్ళ మీద దాడులు చేయడం, అదేవిధంగా చెట్లు నరికివేయడం సంఘటన కూడా పాల్పడుతున్నారు. అటువంటి సంఘటన మనం చూస్తున్నాము. ప్రధానంగా ఎన్నికల స్థానంలోని ఎవరైనా సరే వాటిని అడ్డుకుంటే వైసీపీ నేతలను అడ్డుకుంటే వాళ్ళు ఏ విధంగా దాడులు పాల్పడుతున్నారు. మొత్తం మీద అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో సహా ఇటువంటి దాడులు ప్రబలుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఇటు చంద్రూరు కావచ్చు, ఇటు నరసాపురం ఇటువంటి నియోజకవర్గాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీ నాయకులు తీరు ఏ విధంగా ఉన్నా సరే టీడీపీ నాయకులు కానీ స్థానికులు కానీ వాళ్ళ తీరుకు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరే వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. మొత్తం మీద ఎన్నికల స్థానంలోనే వైసీపీ నేతలు ఈ విధంగా రెచ్చిపోతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికివేయడం పట్ల అయితే వీళ్ళైతే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలోనే సీఎం జగన్ వస్తున్న ప్రాంతాల్లోని చెట్లను నరికివేయడం, అదేవిధంగా అక్కడ పర్యావరణానికి హాని కలిగించే చర్యలు తీసుకోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎక్కడైనా సరే జెండాలు కట్టినా సరే ఆ జెండాలు కట్టాలని అక్కడితో వాటిని తొలగించడం, అదేవిధంగా కట్టిన వారిపైన దాడులు చేయడం కూడా